అనేకమైన రాజ్యాలు వచ్చాయి కానీ నీ జీవితం బాగుపడలేదు. అనేకమైన రాజ్యాలు వస్తాయి, త్రాగుండి బంద్ చేపిస్తాం, మందును మాన్పించేస్తాం, మీ కుటుంబాలు మంచిగా ఉంటాయి, అన్నింటినీ బంద్ చేస్తామని అనేక మంది ఓట్లు గుర్తించుకుంటారు. కానీ ఆ మందును ఆపేస్తారా? రాజులు ఆపరు, డబ్బులు పోతాయి. వారికి తెలుసు మందు తాగితే ఏమవుతారో, చచ్చిపోతారని. వారికి తెలుసు ఖైనీ తింటే, పానపరాకు తింటే, సిగరెట్లు తింటే క్యాన్సర్ వస్తుంది, చచ్చిపోతారు, కుటుంబాలు నాశనం అయిపోతాయి, కుటుంబంలో నెమ్మది లేదు, కుటుంబంలో మంచి లేదని వారికి తెలుసు. కానీ ఈ లోక రాజులు ఏం చేస్తారు? వాటిని ప్రమోట్ చేస్తారు, నువ్వు తాగు, తిరుగు, తినని. కాబట్టి ఏ మనిషి కూడా ప్రవర్తన మార్చుకోలేడు. ఈ లోకంలో లైసెన్స్ ఇస్తారు నీకు, నువ్వు ఏదైనా చేసుకోవచ్చు లైసెన్స్తో. నువ్వు మందు అమ్ముకోవచ్చు, వ్యభిచారం చేయొచ్చు, దొంగదానం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఆ రాజు అలాంటి వాడు కాదు. ఆ రాజు నేను పాపముల నుంచి, పాప మరణముల నుంచి నిన్ను విడిపిస్తాడు. ఆ రాజు నిన్ను పాపమని నీ నుంచి విడిపిస్తాడు. కాబట్టి సియోను కుమారి నువ్వు సంతోషించు అంటున్నాడు. ఈ మట్టలు ప్రాముఖ్యతలోకి వచ్చేస్తున్నాయి. కానీ ఈరోజు అసలుకి మట్టల ఆదివారం కాదు, కానీ ఈరోజు కింగ్స్ డే అని పెట్టాలా? ఏంటంట? ప్రభుల ప్రభు, మన ప్రభువు ఎవరు? అందరికీ ప్రభువు. దేవుడు కుమారుడిగా చెప్పుకున్నాడు, దేవుడు అని చెప్పుకున్నాడు. కానీ ఈ సందర్భాన్ని మనం చూసినట్లయితే, మరి ఈ సందర్భంలో ఆయనను ఒక రాజుగా ప్రమోట్ చేసుకుంటున్నాడు. ఎందుకంటే యెరూషలేము ప్రాంతానికి ఆయన వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఇంకా 4 రోజులు, మరి ఈరోజు ఆదివారం, మరి ఇంకెన్ని రోజులు? 5 రోజులు. మరి 5 రోజుల్లో ఆయన మరి ఆ మరణపు ముళ్ళను విరవడానికి ఆయన సిద్ధమవుతూ ఉన్నాడు. కాబట్టి ఇది మన పరలోకపు తండ్రి అయినా, ఈ లోకంలో అనేక మంది రాజులు వచ్చారు, చచ్చిపోయారు. ఈ లోకంలో ఎంతమంది? అనేక మంది అనీతి పరులు, అనేక మంది నియంతలు వచ్చారు. అంటే మనుషులను, ప్రాణాలను హింసించే రాజులు వచ్చారు చాలామంది. కొంతమంది కొన్ని మతాలను చంపేయాలా, కొంతమంది కొన్ని రకాల తెగలను చంపేయాలని చెప్పి కక్షపూరితమైన రాజులు అనేక మంది వచ్చారు. కానీ వాళ్ళు మరణాన్ని జయించలేదు. కానీ ఈ రాజు అలాంటి వాడు కాదనమాట. ఈ రాజు నీతిపరుడు, సమాధానకర్త. ఈ రాజు ఎలాంటి వాడు? నీతిపరుడు, సమాధానకర్త. ఈ ప్రపంచంలో ఏ రాజు కూడా ఇటువంటి సమాధానాన్ని, నీతిని మనకి ఇవ్వలేడు. మనకు నీతిని, సమాధానాన్ని ఇవ్వగలే ఒక్కొక్క రాజు మన నజరేయుడైన క్రీస్తు ప్రభువారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆయన రాజ్యంలో అవినీతి లేదు, ఆయన రాజ్యములో మరి తారతమ్యాలు లేవు. మన లోకములో చూసుకుంటే అనేక ప్రాంతాలలో నీ కులం అగ్రవర్ణం అయితే నిన్ను ఒక స్థాయిలో పెడతారు. నీకు ధనము, ధాన్యము పొలుకుబడి ఉంటే నిన్ను హక్కును చేర్చుకుంటారు, లేదంటే నిన్ను పక్కన దోహేస్తారు, లేదంటే నిన్ను పట్టించుకోరు, నిన్ను అవమానపరుస్తారు, నిన్ను నిందిస్తారు. కానీ ఈయన రాజ్యంలో అలాంటి అణిచివేతలు లేవు. ఈ రాజ్యంలో అటువంటి అణిచివేతలు లేవు. ఈ రాజు అలాంటి వాడు కాదు. ఈ రాజు ఎలాంటి వాడంటే ధనం ఎక్కువ ఉన్నవాడి ఇంటికి వెళ్ళి ఉండేవాడు కాదు. ఈయన దరిద్రులను ఇష్టపడేవాడైన, దరిద్రులను ప్రేమించేవాడైన, దరిద్రులను హక్కును చేర్చుకునే రాజు ఈయన. ఎవరైనా సరే ఈ లోకంలో బాగా ఒక 95%, 99% ఉన్న ఒక వ్యక్తిని తీసుకువెళ్ళి ఏం చేస్తారు? వాళ్ళని ఒక ప్రత్యేకమైన తరగతుల్లో పెట్టి, వారికి ఏం చేస్తారు? ప్రత్యేకమైన తరగతిలో పెట్టి వారిని ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, డాక్టర్లుగా, మంచి మంచి మరి విద్యాబోధనలు వారికి అందించి గొప్పవారిగా తయారు చేస్తారు. ఎవరో ఈ లోకములో ఉన్న గొప్పోళ్ళని పేరు పెట్టుకున్నవాళ్ళు. కానీ ఆ రాజు అలా కాదు. ఆ రాజు జీవనంలో ఉన్నవాడిని, దేనికి పనికిరాని వాడిని, అవమానంలో ఉన్నవాడిని, అటువంటి వ్యక్తిని ఏ భేదం లేకుండా జీరో స్థాయి నుంచి హీరోలాగా ఆయన మారుస్తాడనమాట. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు ఆ రాజు దినం ఇది. ఈరోజు ఆ రాజు తన ప్రత్యక్షతను చూపించే రోజు. ఆ రాజు మరి జకర్యా 470 సంవత్సరాల క్రితమే, 500 ఏళ్ల క్రితమే ఆ రాజు గురించి పరిచయం చేశాడు మనకి. అలాంటి ఒక రాజు వస్తున్నాడు. మీ లోకంలో, మీ దేశంలో అణిచివేతలు ఉన్నాయి కదా. మీ లోకంలో నీ స్థాయి ఇదని నిన్ను అణిచివేస్తున్నారు, నీ మతం ఇదని నిన్ను అణిచివేస్తున్నారు. కానీ ఆ రాజు నిన్ను రక్షిస్తాడు. అందుకనే వారందరూ కూడా ఆ రాజును హోసన్నా హోసన్నా అని, మరి ఆయనకి జయము కలుగునుగాక, దావీదు మరి కుమారునికి జయము కలుగునుగాక అని వాళ్ళు స్తుతిస్తున్నారు ఆయన్ని.
ఎందుకనంటే ఈ రాజు ఒక్కడే మా స్థితిని గమనించగలడు, ఈ రాజు ఒక్కడే మమ్మల్ని విడిపించగలడు, ఈ రాజు ఒక్కడే మా స్థితిగతులను పట్టించుకోగలడు. వేరే రాజులైతే ఓట్లు అడిగి ఓట్లు గుద్దాక బాయ్ బాయ్ చెప్పేస్తారు. కానీ ఈ రాజు అలాంటి కాదు. ఈ రాజు దీనుడు, ఈ రాజు గొప్పవాడు. ఈ రాజు ఎలాంటి వాహనాన్ని ఇష్టపడ్డాడంటే ఒక గాడిదని ఇష్టపడ్డాడు. ఆయన ఈ లోకంలో ఒకవేళ రాజుగా ఉండాలనంటే రథాలతో వస్తారు వాళ్ళు. ఈరోజైతే మెర్సిడెస్ బెంజ్లో వస్తారు. ఈరోజైతే ఏది ప్రముఖమైన వాహనమో ఆ వాహనంలో వస్తారు. కానీ ఈ రాజు ఈ లోక సంబంధమైన రాజు కాదు. అందుకే అంటున్నాడు, నేను ఈ లోక సంబంధమైన రాజుని కాదు, మీరు కలవరపడవద్దు, అవసరం లేదు, నేను మీకు పోటీ ఏం రావట్లేదు, నా రాజ్యం పరలోక సంబంధమైనది, నేను పరలోక సంబంధానికి సంబంధించిన రాజుని, నేను ఈ లోక సంబంధ మర్యాదలకు సంబంధించిన రాజుని కాదు. కాబట్టి ఇక్కడ జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనానికి మనం వెళ్ళినట్లయితే, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏంటంటే సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును ధీరుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆమేన్. ఇక్కడ మనం చూసినట్లయితే 500-450 సంవత్సరాల మధ్యలోనే ఈ వాక్యాన్ని రాయడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే సియోను ప్రజలారా సంతోషించండి. ఎందుకనంటే ఈ లోకంలో అనేక మంది రాజులు వచ్చారు కానీ నేను అణిచివేశారు, అనేకమైన రాజ్యాలు వచ్చాయి కానీ నీ జీవితం బాగుపడలేదు. అనేకమైన రాజ్యాలు వస్తాయి, త్రాగుండి బంద్ చేపిస్తాం, మందును మానిపించేస్తాం, మీ కుటుంబాలు మంచిగా ఉంటాయి, అన్నింటినీ బంద్ చేస్తామని అనేక మంది ఓట్లు గుర్తించుకుంటారు. కానీ ఆ మందును ఆపేస్తారా? రాజులు ఆపరు, డబ్బులు పోతాయి. వారికి తెలుసు మందు తాగితే ఏమవుతారో చచ్చిపోతారని. వారికి తెలుసు ఖైనీ తింటే, పానపరాకు తింటే, సిగరెట్లు తింటే క్యాన్సర్ వస్తుంది, చచ్చిపోతారు, కుటుంబాలు నాశనం అయిపోతాయి, కుటుంబంలో నెమ్మది లేదు, కుటుంబంలో మంచి లేదని వారికి తెలుసు. కానీ ఈ లోక రాజులు ఏం చేస్తారు? వాటిని ప్రమోట్ చేస్తారు, నువ్వు తాగు తిరుగు తినని. కాబట్టి ఏ మనిషి కూడా ప్రవర్తన మార్చుకోలేడు. ఈ లోకంలో లైసెన్స్ ఇస్తారు నీకు, నువ్వు ఏదైనా చేసుకోవచ్చు లైసెన్స్తో, నువ్వు మందమ్ముకోవచ్చు, వ్యభిచారం చేయొచ్చు, దొంగతనం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఆ రాజు అలాంటి వాడు కాదు. ఆ రాజు నేను పాపముల నుంచి, పాప మరణముల నుంచి నిన్ను విడిపిస్తాడు. ఆ రాజు నేను పాపమని నీ నుంచి విడిపిస్తాడు. కాబట్టి సియోను కుమారి నువ్వు సంతోషించు అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ప్రతి మానవుడు పాప నియమములో బానిసైపోయాడు. ప్రతి మానవుడు పాపం అనే బంధకంలో పడిపోయాడు. ఏది నిశ్చయించుకున్నాడో, ఏ మంచి చేయాలనుకున్నాడో ఆ మంచి చేయకూడని పాపాన్ని చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఒక రక్షకుడు కావాలి, ఆ ప్రజలను విడిపించే ఒక విమోచకుడు కావాలి. కాబట్టి సియోను కుమారి నువ్వు సంతోషించు. ఎందుకంటే నీ రాజు గుర్రం ఎక్కిరాలా, నీ రాజు బండెక్కిరాలా, నీ రాజు ఏదో గొప్ప గొప్ప రథాలు ఎక్కిరాలా. ఎందుకో తెలుసా? నీ రాజు గాడిదని ఎత్తుకుంది. ఎందుకో తెలుసా? నీ రాజు గాడిద ఎక్కి రావడానికి కారణం ఆయనకి నామూష. ఈరోజు నువ్వు గాడిద ఎక్కమంటే ఎక్కవో, ఎందుకంటే నామూషి. నువ్వు గాడిద ఎక్కితే లోకంలో ఉన్న జనాలు చూసి నువ్వు నవ్వుతారని భయం. కానీ ఆ రాజు ఎందుకు గాడిద ఎక్కాడు తెలుసా? ఆ రాజు ఎందుకు గాడిద ఎక్కాడనంటే గాడిద ఎక్కి రావడంలో కొన్ని విషయాలు ఉన్నాయి. పూర్వపు రోజుల్లో గాడిదని ఎక్కి ఒక దేశానికి వెళుతున్నారంటే సమాధానము కోసం నేను వస్తున్నా, నీ దేశంతో యుద్ధం చేయడానికి నేను రావట్లే, నీ దేశంతో పోరాడడానికి నేను రావట్లే, నిన్ను సమాధానపరచడానికి నేను వచ్చా. కాబట్టి గాడిదను ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఆ రాజు మనల్ని నశింపచేయడానికి రాలేదు. ఆ రాజు మనల్ని పాప బంధకంలో నుంచి విడిపించడానికి వచ్చాడు, దుర్నీతి బంధకాల నుంచి విడిపించడానికి వచ్చాడు. ఆయన ప్రేమ కరుణ మన మీద చూపించడానికి వచ్చాడు. కాబట్టి ఆయన దీనుడై తనను తను తగ్గించుకుని, తనని రిక్తునిగా చేసుకుని, తన హృదయంలో తన మనస్సులో ఏ కొద్దిగా కూడా ఈగో లేదంట. ఆమేన్, హల్లెలూయా. మనకి ఈగో ఉందనుకో సైకిల్ ఎక్కుతారు మీరు, బాగోదురా, బండి ఎక్కి వెళ్ళాలి మినిమం. సైకిల్ ఎక్కితే వాళ్ళు ఏమనుకుంటారో తెలిసిన వాళ్ళు ఉన్నారు. మనలో మనం ఖాళీ చేసుకోలేం, మనం అనే అహం మనకు ఉంటుంది. కానీ క్రీస్తు ప్రభు తనని రిక్తునిగా చేసుకోవడం అంటే ఏంటి తెలుసా? తనలో తాను నేను రాజును, వీరందరినీ సృష్టించిన వాడను, నేను ఈ లోకాన్ని ఒక్క మాటతో పలికింప చేస్తే సృష్టి కలిగింది, మానవులందరినీ నేను సృష్టించాను, ఐ యామ్ అనలా. తనను తను ఖాళీ చేసుకున్నాడు. తనను తను ఖాళీ చేసుకున్నాడు కాబట్టి ఆ గర్దభామను, ఆ గాడిదను ఎక్కడానికి ఇష్టపడుతున్నాడు.
తన ఖాళీ చేసుకున్నాడు కాబట్టి పాపములో, దుర్నీతిలో, బంధకములో, చీకటిలో నశించిపోయిన ఈ ప్రజలను శిక్షించడానికి కాదు, కానీ వారందరినీ రక్షించడానికి నేను వచ్చాననే ఒక రుజువే ఆయన గాడిద మీద ఎక్కి రావడం. ఆమెన్, హల్లెలూయా. అదే రాజు మరలా తిరిగి వచ్చినప్పుడు దేని మీద వస్తున్నాడు? గుర్రం మీద వస్తున్నాడు. అదే రాజు గుర్రం మీద ఎందుకు వస్తున్నాడంటే ఈ లోకమునకు తీర్పు తీర్చడానికి అప్పుడు వస్తున్నాడు. ఇదిగో నేను ఆ రోజు శాంతిని కోరుకొని వచ్చాను. ఆ రోజు నేను ఎందుకు వచ్చాను తెలుసా? నువ్వు పాపంలో పడిపోయావు కాబట్టి, నిన్ను ఎవరు విడిపించలేకపోతున్నారు కాబట్టి, ఏ గవర్నమెంట్ కానీ, ఏ మెడిసిన్ కానీ, ఏ వ్యక్తులు కానీ, ఏ నీతి కానీ, ఏ పరిశుద్ధుడు కానీ నిన్ను విడిపింపలేకపోతున్నాడు. కాబట్టి నిన్ను విడిపింపడానికి గాడిద మీద నేను వచ్చాను. నేను ప్రభువును. ఎవరికి ప్రభు? అయినా అందరికీ ప్రభు. ఆమెన్, హల్లెలూయా. ఆయన అందరికీ ప్రభు. అందుకనే అంటున్నారు అక్కడ మత్తయి సువార్త 20వ అధ్యాయంలో, అది ఎవరైనా ఎందుకు తీసుకువెళ్తున్నారని మిమ్మల్ని అడిగినట్లయితే అది ప్రభువుకు కావాలని చెప్పు. ఆమెన్, హల్లెలూయా. ఎందుకంటే ప్రభువుకు కావాలని చెప్పినప్పుడు ఏ మనిషైనా తన మోకాలు వంచాల్సిందే. ఎందుకంటే ఈ లోకములో ప్రభువుకు కావాలనంటే రాజు అయినా ఆయన సొంత వస్తువు అది. ఈ లోకములో ప్రతి మనిషిని, ప్రతి ఒక్కరిని ఎవరు ఆధీనంలో తీసుకున్నారు? ఎవరు తీసుకున్నారు అంటే సాతాను గడి తీసుకున్నాడు. ఎవడు కట్టివేశాడు ప్రతి ఒక్కరిని అంటే సాతాను కట్టివేశాడు. సాతాను పాపము, కోపము, క్రోధము, అల్లరి, దుష్టత్వము, దూషణ అనే ఈ బంధకాల్లో ప్రతి మనిషిని కట్టివేశాడు. కాబట్టి వీటి నుంచి విడిపించాలి. కాబట్టి వీటి నుంచి విడిపించినప్పుడు ఆ సాతాను గడి అడుగుతాడు, ఎవరదా ఇది అని, దేనికోసం వచ్చావని. అయితే మనం ఏం చెప్పాలంటే అది ప్రభు కావాలి, ప్రభువు కోరుకుంటున్నాడని చెప్పినప్పుడు ఆ సాతాను గడి విడిచిపెట్టేస్తాడు నిన్ను. ఎందుకు? అది ఆయనది. ఎందుకు? మనం ఎవరు సృష్టించారు మనల్ని? సాతాను గడ మనల్ని సృష్టించాడా? లేదు, సాతాను గడ మనల్ని సృష్టించాల, ప్రభువు మనల్ని సృష్టించాడు. అయితే సాతాను గడు ఈరోజు నిన్ను బంధించాడు. కాబట్టి నీకు విడుదల అవసరం, కాబట్టి నీకు విమోచన అవసరం. కాబట్టి ఆ రాజు సాత్వికుడే ఆ యొక్క దేని మీద? విమానం మీద వస్తున్నాడు. ఆయన దేని మీద వస్తున్నాడు? ఆకాశ మేఘముల మీద వస్తున్నాడా? యుద్ధము చేయడానికి రథములు వేసుకుని వస్తున్నాడా? లేదు, నీ ప్రేమను కోరుకున్నాడు ఆయన. నీ జీవితాన్ని మార్చాలనుకుంటున్నాడు ఆయన. నీ బ్రతుకులో వెలుగును విరజిమ్మాలనుకుంటున్నాడు ఆయన. నీతో నివసించాలనుకుంటున్నాడు ఆయన. నీ హృదయంలో కూర్చోవాలనుకుంటున్నాడు ఆయన. నీతో బ్రతకాలనుకుంటున్నాడు ఆయన. నీతో సహవాసం చేయాలనుకుంటున్నాడు ఆయన. నీతో యుగయుగాలు గడపాలనుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? నీ మీద ప్రేమ ఆయనకి. ఎందుకో తెలుసా? నీతో యుద్ధం చేయడానికి ఆయన రాలా. ఎందుకో తెలుసా? నేను పాపులను పిలవడానికి వచ్చా, నీతిమంతుల కోసం నేను రాలే. ఇక్కడ గాడిద అనంటే అపవిత్రతకు చూసిన గాడిద, అపవిత్రతకు సూచనగా ఉంది. గాడిద మెడ వంచనిదై ఉంది. గాడిద మాట విన్నదై ఉంది. కాబట్టి ఈ గాడిద మనమే. అయితే ఈ గాడిద అనేక పాపముల చేత కట్టుబడి ఉంది, అనేకమైన దుర్నీతుల చేత కట్టుబడి ఉంది. కాబట్టి ఈ బంధకంలోని ప్రజలను చంపేసుకుంటూ వెళ్ళిపోతే, పాపాన్ని తీసివేయాలని పాపం చేసే ప్రతి ఒక్కరిని చంపేసుకుంటూ వెళ్ళిపోతే ఎవరు ఉంటారు? ఇక యేసయ్య ఒక్కడే ఉండాలి. కాబట్టి ఈ పాపం మూలాలను చంపాలా, మనుషులను కాదు. ఈ పాపం నుంచి విడిపించాలని ఆయన శాంతియుతంగా వచ్చాడు. గుర్రం వేసుకుని రావడానికి సమయం ఉంది, కానీ ఇప్పుడైతే ఆయన ఎలా వచ్చాడు? సమాధానపరచడానికి వచ్చాడు. మీరు ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ గాడిదను ఎప్పుడు వాడతారంటే సమాధానానికి వాడతారని చెప్పారు. ఒక్క ఎగ్జాంపుల్ చెప్పనా? మీరు పూర్వం చూసుకున్నట్లయితే అబిగయలు, మీకు తెలుసా? అబిగయలు భర్త పేరు ఏం పేరు? నాబాలు ఏం చేస్తాడంటే దావీదు సహాయమును కొరకు పంపిస్తాడు. ఎందుకంటే దావీదు చాలా మేలు చేస్తాడు ఆయనకి. ఆయన చేసిన మేలు అంటే శత్రువులు ఆ ప్రాంతానికి వచ్చి ఆ గొర్రెలను, ఆ మేకలను చంపకుండా వారు కాపలా కాసేవాళ్ళు, వాటిని రక్షించేవారు. కాబట్టి ఇప్పుడు ఈ సమయాన్న దావీదు మేము ఇంత పని చేస్తాం, కానీ మా కొరకు ఏమైనా సిద్ధపరచవచ్చు కదా, కొన్ని మేకలు, కొంత మాంసం మాకు ఇవ్వచ్చు కదా, కొన్ని రొట్టెలు మాకు ఇవ్వచ్చు కంటే ఎవడరా భయ్ దావీదు? అదే దావీదుకు నేను ఇవ్వాల్సిన అవసరం లేదు, దావీదును ప్రేమించాల్సిన అవసరం లేదు, దావీదుతో నాకెందుకు అన్నాడు. దావీదుకు కోపం వచ్చింది. దావీదు బయలుదేరుతున్నాడు యుద్ధానికి. దావీదు యుద్ధానికి బయలుదేరుతున్నాడు అనే విషయం అబిగయలకు తన యొక్క పరివాడు చెప్పాడు. అమ్మా, ఈరోజు మన కుటుంబంలో ఏ ఒక్కడు మిగలడు. ఎందుకనంటే మన పనికి మాలిన వాడు చేసిన పని అలా ఉంది. కాబట్టి ఇదిగో ఇప్పుడు ఆయన నువ్వు సమాధానపరచాలి. కాబట్టి అబిగయలు అప్పుడు ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటంటే కత్తులు కటారులతో తను ఏం చేసింది? యుద్ధానికి వెళ్ళిందా? లేదు.
గాడిద మీద ఎక్కి గాడిద మీద ఆహారాన్ని సిద్ధపరచుకుని దావీదు వద్దకు వెళ్ళి సమాధాన పడుతుంది. ఆమెన్ హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు గాడిద సమాధానపరిచేది. తండ్రికి మనుషులకి మధ్య గొడవ జరిగితే, మానవులు పాపము చేసి తండ్రి దగ్గర నుంచి మహిమను కోల్పోయి పాపము చేసి పతనమైపోతూ ఉంటే, తండ్రి పరిశుద్ధుడు, ప్రేమ గలవాడు. పరిశుద్ధుడైనంత మాత్రాన పాపానికి ఖర్చుపుట్టి పాపము సొమ్ముని దాచుకునేవాడు కాదు. నువ్వు పాపం చేస్తే నానా రా రా అని చెప్పి నిన్ను హత్తుకునేవాడు కాదు. ఆయన పాపాన్ని శిక్షించేవాడు. కాబట్టి తండ్రికి మానవులకి మధ్య సమాధానపరిచేవాడే మన క్రీస్తు ప్రభువు. ఆమెన్ హల్లెలూయా. ఆ కుమారుడు మానవుల్ని సమాధానపరచాలి దేవుని వద్ద. మానవునికి దేవునికి మధ్య ఈ గొడవలో, మానవుడికి దేవునికి మధ్య పాపపు సందు చేయడానికి ఆయన వచ్చాడు. కాబట్టి ఆయన ఆ గాడిదని ఎక్కి వచ్చాడు. ఆమెన్ హల్లెలూయా. కాబట్టి అంత దీనత్వం మరి ఆ గాడిద చూపించాడు. కాబట్టి ఆ గాడిద ఏమైంది? ఆ గాడిద పిలిస్తే వచ్చిందా లేదా పక్కదారిని వెళ్ళిపోయిందా? ఆ గాడిద పిలిస్తే వచ్చిందా పక్కదారిని వెళ్ళిపోయిందా? ఆ గాడిద విధేయత చూపించింది. ఆ గాడిద ఎప్పుడైతే విధేయత చూపించిందో అప్పుడు ఆ గాడిదని ఏం చేశారు? విడిపించారు. ఎప్పుడైతే విడిపించిన గాడిద మరి దేవుని వద్దకు చేరిందో అప్పుడు దాని మీద ఏం చేస్తున్నారంట? ఆ వస్త్రాలు తీసుకొచ్చి దాని మీద పరుస్తున్నారంట. ఎప్పుడైతే వస్త్రాలు పరిచారో అప్పుడు ఎవరు వచ్చి కూర్చున్నారంట? దాని మీద దేవుడు వచ్చి కూర్చున్నాడంట. ఆమెన్ హల్లెలూయా. అయితే ఈరోజు నువ్వు పాపం అనే కట్టంలో ఉన్నప్పుడు, దేవుడు నిన్ను విడిపించినప్పుడు, నువ్వు దేవుని మందిరంలో నడవాలా. దేవుని వైపు నువ్వు సాగినప్పుడు ఆ యొక్క రక్షణ వస్త్రం నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు కోల్పోయిన మహిమ వస్త్రాన్ని ఆయన మరలా తిరిగి నీకు ఇస్తాడు. ఎప్పుడైతే దేవుడు నీ మీద కూర్చుంటాడో, ఎప్పుడైతే దేవుడు నీ హృదయంలో ఉంటాడో అప్పుడు నీకు ఘనత కలుగుతుంది. ఆమెన్ హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఏ మేలు జరగకపోవడానికి కారణం, ఈరోజు నీ జీవితంలో ఏ యొక్క పరిస్థితులలో మార్పులు కలగపోవడానికి కారణం, నీ అప్పులు అలాగే ఉండడానికి కారణం, నీ బంధకాలు అలాగే ఉండడానికి కారణం, నీ వ్యభిచార జీవితం, చీకటి జీవితం మారిపోవడానికి కారణం నీ హృదయం మీద క్రీస్తుని ఎక్కించుకోలేదు నువ్వు. కొంతమంది అయితే దేవుడు విడిపిస్తాడండి, కొంతమంది దేవుని వద్దకు వస్తారండి, కొంతమంది దేవుని హృదయంలో చేర్చుకుంటారండి. అప్పుడు వారికి ఘనత కలుగుతుంది, అప్పుడు వారికి మంచి ఉద్యోగాలు వస్తాయి, అప్పుడు వారికి మంచి స్థితి కలుగుతుంది, అప్పుడు మంచి ధనము ధాన్యాలు కలుగుతాయి, అప్పుడు మంచి పేరు అన్నీ కలుగుతాయి. అప్పుడు వారు ఏం చేస్తారంటే క్రీస్తు ప్రభువును దోచేసి నాయన నువ్వు మూలనుండు అని చెప్పి ఆ ధనాన్ని కూర్చోబెట్టుకుంటారు. కొంతమంది ఆ ఉద్యోగాన్ని కూర్చోబెట్టుకుంటారు, కొంతమంది ఆ తెలివితేటలను కూర్చోబెట్టుకుంటారు, కొంతమంది పదవులను కూర్చోబెట్టుకుంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ఒకవేళ నువ్వు ఆ విధంగా చేసినట్లయితే, ఒకవేళ నువ్వు ఆ విధంగా ఉన్నట్లయితే నువ్వు కూలిపోతావు. క్రీస్తు మన మీద ఉన్నంతసేపే మన జీవితానికి అర్థం. ఎందుకనంటే అపవిత్రమైన ఆ యొక్క గాడిద, అపవిత్రమైన ఆ మానవుడికి దేవుడు హృదయంలో ఉన్నంతసేపే ఘనత. దేవుణ్ణి ఎప్పుడైతే మనం చేర్చుకోలేదో, దేవుణ్ణి ఎప్పుడైతే మనం పక్కన పెట్టేస్తామో మనం ఘనతను పొందలేము. మనము ఆ యొక్క క్రీస్తుని ఈ లోకానికి చూపించలేము. ఇక్కడ గాడిద ఏం చేసింది? క్రీస్తును లోకానికి చూపిస్తుంది. మరి ఈరోజు నువ్వు లోకానికి క్రీస్తుని చూపించగలిగావా? క్రీస్తుని నువ్వు ఈ లోకానికి చూపించగలిగావా అంటే ఎలా చూపించాలండి క్రీస్తుని? నా శరీరాన్ని కోసేయాలా? నా రక్తాన్ని అంత బయటికి తీసి చూపించాలా? అవసరం లేదు. నీ ప్రవర్తన, నీ జీవితం, నీ బ్రతుకు క్రీస్తును ప్రతిబింబింప చేయాలా? అనుదినము నీ మాట, నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ తలంపు క్రీస్తుకు కలిగిన మాదిరిని ఈ లోకములో చూపించాలా? మనంతరం ఎవరు అంట? ఆయన జరాక్సులమంట. దేవుణ్ణి ఎవరు చూడలేదు కాబట్టి నీవు ఈ లోకానికి ఆ గాడిద ఏ విధంగా క్రీస్తును మోసుకెళ్ళిందో నీవు కూడా ఆ విధంగా చూపించినప్పుడే ఆ కింగ్ని నువ్వు ఈ లోకానికి చూపించగలవు. ఆమెన్ హల్లెలూయా. ఆ కింగ్ని, నా రాజు, మన రాజు, ఆ రాజుని ఈ లోకానికి నువ్వు చూపించాలంటే నువ్వు ఆయన మోయాలా. ఆయన మోసినప్పుడు నీలో భారం ఉంటుంది, ఆయన మోసినప్పుడు నీలో కొద్దిగా ఇబ్బంది కలగొచ్చు, నిన్ను కొంతమంది అవహేళన చేయొచ్చు, నిన్ను కొంతమంది దూషించవచ్చు. నన్ను కూడా దూషించారా? టెన్షన్ పడొద్దు. నువ్వు నీతిని, సత్యాన్ని ఎప్పుడైతే అనుసరిస్తావో ఆ రోజు నిన్ను దూషిస్తారు, కానీ నువ్వు నన్ను మొయ్యాలి, కానీ నువ్వు నన్ను భరించాలి. ఎందుకనంటే లోకంలో
ఎవరైనా సరే నన్ను చూడాలంటే నీవు నన్ను ప్రదర్శించాలా. నీవే కట్లతో ఉంటే, నీవే బంధకాల్లో ఉంటే, నీవే ఇంకా దుర్నీతి పాపంలో నుంచి బయటికి రానట్లయితే ఏ విధంగా నువ్వు దేవుని చూపించగలవు? ఈరోజు చాలామంది బంధకాల నుంచి విడిపింపబడి మరలా సాతానికి చోటిస్తే ఆడేం చేస్తాడంట? ఆ హృదయంలో క్రీస్తు ప్రభు లేనప్పుడు ఏమవుతాడు? వాడు మరలా 7 దురాత్మలు పట్టుకొస్తాడంట. చూడండి, ఈరోజు చాలామంది దేవుని మందిరానికంటే పరిగెత్తరు. ఎందుకు? దేవుడిని హృదయంలో నుంచి ఖాళీ చేసేసారు. పాట పాడమంటే పాడరు. ఎందుకు? దేవుడు స్తుతించడం ఇష్టం లేదు, హృదయంలో ఖాళీ చేసేసారు. సినిమా పాటలు పాడమంటే పాడతారు, సినిమా డ్యాన్సులు ఏమంటే వేస్తారు. ఎందుకో తెలుసా? దేవుని హృదయంలో ఖాళీ చేసేసారు. దేవుని మోయట్లేదేక లోకాన్ని మోస్తున్నారు, లోక పాపాన్ని మోస్తున్నారు, శరీర ఆశలను మోస్తున్నారు, శరీర క్రియలు మోస్తున్నారు. నువ్వు క్రీస్తుని మోయట్లే, క్రీస్తుని మహిమపరచట్లే. మట్టలు పట్టుకుని దేవుని సృష్టిస్తే ఏం రాదు మనకి. చెట్లన్నీ ఖాళీ అయిపోతాయి ఆదివారం. నీ హృదయంలో క్రీస్తుని మోసినప్పుడే ఆయనకి ఘనత. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు మన ప్రవర్తన మార్చబడాలి. మన కట్లు, ఎన్నో కట్లు ఆయన విడిపించాడు. ఎన్నో కట్లు ఆయన మన జీవితంలో విడిపించి మనకు ఘనత ఇస్తే, మనకు మంచి పొజిషన్ ఇస్తే, ఈరోజు ఆయన విడిచిపెట్టేస్తావు నువ్వు. వేర్ ఆర్ యు? నువ్వు ఎక్కడ ఉన్నావు మనం? కాబట్టి ఆ రాజుకు మనం హృదయంలో స్థానాన్ని ఇవ్వాలి. ప్రభు అంటే మన హృదయంలో ప్రతిష్ఠించుకోవడం. ప్రభు అంటే ఆయనకు లోపడ్డవండి. ప్రభు అంటే సమస్తము మన అనేది తీసివేసి ఆయన కాళ్ళ కింద పెట్టడం. మనమనే అహం పోవాలా, మనమనే హృదయం పోవాలా, మనం అనేది ఎంత పోవాలి. నీ సర్వ ప్రవర్తనను, నీ సర్వ ఆలోచనలను, నీ సర్వ కార్యాలను ఆయన ఏం చెప్తున్నాడో దానికి తల దించడమే, దానికి అనుకరించడమే. ఈరోజు మన ప్రభుత్వాలు ఏది చెప్తే దానికి నువ్వు తలంచాల్సిందే. మన ప్రభుత్వాలు ఏది చెప్తే దానికి తలంచకపోతే తల తీసేస్తారో. గౌరవం లేనట్టు నీకు. కాబట్టి ఈరోజు ప్రభువుని నువ్వు ప్రతిష్ఠించుకున్నావా నీ హృదయంలో? ప్రభువు నీ హృదయంలో ఉన్నాడా? ప్రభువు నీ హృదయంలో ఉంటే ఎంతో అద్భుతం జరుగుతుంది. ప్రభువు నీ హృదయంలో ఉంటే ఎన్నో గొప్ప కార్యాలు నువ్వు చూడగలుగుతావు. ఇంకా నువ్వు ఆ పాప బంధకాల్లో ఉంటే ప్రభువుని చేర్చుకో. ఇంకా అవినీతిలో నువ్వు ఉంటే ప్రభువుని చేర్చుకోవాలి. ప్రభువు ఉంటేనే నీకు స్వస్థత. ఈరోజు ఎందుకు ఇంకా ఆ అనారోగ్యంతో బాధపడుతున్నావు నీకు తెలుసు. ఎందుకు ఇంకా అప్పుల్లో ఉన్నావు నీకు తెలుసు. కానీ ప్రభు లేడు నీ హృదయంలో, అది కూడా నీకు తెలుసు. ప్రభువు నీతో లేడని నీకు తెలుసు. కానీ ప్రభువుని చేర్చుకో. ఎందుకంటే నువ్వు కట్టబడి ఉన్నావు. ఎందుకంటే నువ్వు పాపం అనే బంధకంలో కట్టబడి ఉన్నావు. పాపము నిన్ను కట్లతో నిన్ను కట్టివేస్తుంది. అయితే నీకు క్రీస్తు కావాలి. ఎందుకో తెలుసా? 18 సంవత్సరాలుగా ఒక స్త్రీ ఏం చేస్తుంది? ఒక దురాత్మ చేత బాధపడుతుందంట. ఒక దురాత్మ తనను కట్లతో కట్టివేస్తుంది. ఎటువంటి కట్లంటే తను వంగిపోయే స్థితి. తను ఎలాగుంటుందంటే గూను వ్యక్తిని తెలుసా మీరు? ఈ యొక్క మెడ ఇదంతా వంగిపోయి ఉంటుంది అనమాట. ఎన్ని సంవత్సరాలు? 1-2 సంవత్సరాలు కాదు, 18 సంవత్సరాలుగా. అబ్రహాము కుమార్తె, యేసుప్రభు అన్నాడు ఆమెను అబ్రహాము కుమార్తె. ఆమె నడుపు వంగిపోయిన పరిస్థితి. ఎందుకు? సాతాను కట్లతో కట్టివేశాడు. ఎన్నో సంవత్సరాలుగా సాతాను నిన్ను కూడా కట్టివేశాడు. పాపం, కోపం, క్రోధం, అల్లరి, దుర్నీతి, దుష్టత్వం అనే కట్లు. ఈరోజు మానవులు అనేక రకాల కట్లతో బంధింపబడ్డారు. ఈరోజు సినిమాలు, సీరియళ్ళు, ఈరోజు గంటల తరబడి సాతాను మనల్ని వలేశాడు. ఇంటర్నెట్ అంటే ఏంటి? నెట్ అంటే వల. ఈరోజు ఇంటర్నెట్ అంటేనే వల. ఈరోజు అనేక మంది ఆ సాతాను కూడా ఇంటర్నెట్ అనే వలతో బంధించేశాడు. ఈరోజు ఏ మానవుడు దేవుని మొరపెట్టే సమయం లేదో రీల్స్ చూసుకోవాలా. ఏ మానవుడు దేవుని వాక్యం వినే పరిస్థితి లేదో సినిమాలు చూడాలా, లోకంలో జరిగేవన్నీ చూడాలా. ఎందుకో తెలుసా? నీ హృదయము కట్టబడింది. ఎందుకో తెలుసు? నువ్వు అనుకుంటున్నావు ఏం కాదులేని. నీకు తెలియని విషయం ఏంటి తెలుసా? నువ్వు కట్టబడ్డావు. నువ్వు పాపము, సాతాను చేత కట్టబడ్డావు. కాబట్టి నువ్వు బయటికి రాలేకపోతున్నావు. గంటల్లో ప్రార్థించిన నీవు ఎందుకు బయటికి రాలేకపోతున్నావు అంటే సాతాను చేత మరలా కట్టబడ్డావు. నువ్వు వాడు వచ్చి కూర్చున్నాడు. కాబట్టి దేవుని పోలికలా ఉన్న నీవు, నవీన స్థితిలోకి వచ్చిన నీవు మరలా ఆ పంది వలే ఎందుకు ఆ బురదలో దొలుతున్నావో తెలుసా? సాతాను బంధించాడు. ఈరోజు నువ్వు నీ హృదయాన్ని తెరిచినట్లయితే ఆయన నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా.
18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలకి సంబంధం లేదు. ఒకే ఒక్క మాటతో నిన్ను విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరలా పడిపోకుండా జీవించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? మరలా పాపపు జీవితంలో పంది లాంటి జీవితం నుంచి విడిపింపబడడానికి ఇష్టంగా ఉన్నావా? కుక్క తన వాంతుకు తిరిగినట్లుగా వింటేనే మనకు ఒక వికారంగా ఉంటుంది కదా. కుక్క తిన్నదాన్ని కక్కి మరలా తింటుంది కదా, అలా పోల్చాడు దేవుడు. మనకి సిగ్గు లేదు. అయినా ఎందుకో తెలుసా, మనం పంది లాంటి స్వభావాన్ని, పాపపు స్వభావాన్ని విడిచిపెట్టట్లేదు. అయితే ఈరోజు ఆయన నీ కట్టలు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ రోజు ఆ స్త్రీ ఏం చేసింది? వంగిపోయిన స్థితిలో ఉన్నా ఏం చేసిందామా? నేను వంగిపోయానండి, మందిరానికి ఏమొస్తా అందా? 18 సంవత్సరాలుగా మందిరానికి వస్తానే ఉందంట. ఆమెను హల్లెలూయా. ఆమె వంగిపోయిన స్థితిలో కూడా గూనిది వస్తుందరా అని హేళన చేసి ఉండొచ్చు. అరే ఈమె పాపాత్మురాలు కాబట్టి ఈమె శరీరం వంగిపోయింది, సాతాను కట్టివేసింది, పాపాత్మురాలు అని చెప్పి అందరూ పక్కన పెట్టేసి ఉండొచ్చు. కానీ నా యేసయ్య ఆమెను చూశాడు ఆ రోజు. కానీ నా యేసయ్య, నా ప్రభు, ఆయన రాజ్యములో ఆయనని చేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు. నా ప్రభు ఆయన ఒక్క మాటతో ఆ సాతాను కట్టలను, బంధకాల నుంచి విడిపించాడు యేసయ్య. ఆమె ఇప్పుడు విడుదల పొందుకుంది. ఆమెను హల్లెలూయా. కాబట్టి ఆయన మనల్ని విడిపించే దేవుడు. ఆయన ఈ లోకంలో ఆహారాన్ని, అన్నాన్ని పెట్టి వదిలేసేవాడు కాదు. సర్వశక్తివంతుడు ఆయన, ఆల్మైటీ గాడ్. ఈరోజు నీ జీవితంలో ఏ అనారోగ్యంతో, ఏ అక్కర్లతో, ఏ ఇబ్బందులతో, ఏ ఆర్థిక పరిస్థితులతో నువ్వు ఉన్నావేమో, ఆయన అడిగినట్లయితే, ఆయన మందిరానికి వచ్చినట్లయితే ఆయన నిన్ను విడిపిస్తాడు. ఈరోజు ఆయన మందిరానికి రావాలంటే మనకి సమయం గడిచిపోతుంది. ఆయన మందిరానికి రావాలంటే మనకి ఇష్టం లేదు. ఆయన మందిరానికి ముందు రావాలంటే మనకి ఇష్టం లేదు. ఆయన మందిరం అంటే చిన్న రోగం, జ్వరం. కానీ ఆమె ఏంటంటే ఆమె పరిస్థితి గూను, శరీరం వంగిపోయింది ఆమెకి. ఆ స్త్రీకి శరీరం వంగిపోయింది, అయినా వచ్చేస్తుంది. కానీ నీకు తలనొప్పితే మానేస్తావు, నీకు జ్వరం వస్తే మానేస్తావు, నీకు ఇబ్బంది అయితే మానేస్తావు. కానీ వంగిపోయిన ఒక స్త్రీ దేవుడి మందిరాన్ని విడిచిపెట్టలేదు. వంగిపోయిన ఒక స్త్రీ విధేయతను విడిచిపెట్టలేదు. కాబట్టి విడుదల పొందుకుంది. నువ్వు విధేయత చూపించినట్లయితే దేవుడు నిన్ను విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆమెను హల్లెలూయా. దేవుడు గొప్ప దేవుడు కాబట్టి ఆయన శానాధేయములు పట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ శానాధేయము పట్టిన వ్యక్తి ఏం చేస్తున్నాడు? తను ఏం చేశారు? ఆయన్ని కట్టలతో కట్టారంట. కట్టలతో ఆయన్ని కడితే ఆయన ఏం చేస్తున్నా బట్టి తెంపేసుకుంటున్నాడు. అంటే ఏ మానవుడు కూడా సాధన చేయలేడు. ఏ మానవుడు కూడా మన జీవితంలో మనం కట్టబడిన కట్టలకు ఏ మెడిసిన్ లేదు, ఏ హాస్పిటల్కి వెళ్ళి ఎవరు విడిపించరండి. ఒకవేళ నీ పాప బంధకాలకి సంబంధించి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ చేయండి, నాలో ఈ పాపం ఉందో నాకు తెలియట్లేదు, నేను ఎట్ట కట్టబడ్డానో నాకు తెలియదు, దానికి మెడిసిన్ ఇవ్వమంటే ఎవడలేడు. సేనాదేవులు కూడా అంతే. 6,000 దెయ్యాలు ఉన్నాయంట. వాళ్ళు అనేకమైన దెయ్యాలు ఉన్నాయంట. అవి ఒక్కొక్కటి ఒక్క దెయ్యం ఉంటేనే ఏం చేస్తుంది తెలుసా? నిప్పుల్లో దింపిది ఒక దెయ్యం, ఒక దాంట్లో నీళ్ళలో దింపిది. నువ్వు ఆ దెయ్యం పట్టినోడు పట్టుకెళ్ళావు అనుకో, నీళ్ళు కనపడితే దాంట్లో దూకేస్తాడు. నీకు ఈత రాకపోతే ఆడు చచ్చిపోతాడు, నువ్వు చచ్చిపోతావు కాపాడతాకెళ్ళి. లేదంటే పై నుంచి దిగుతాడు, లేదంటే నడన్ని వంచి వేస్తాడు, లేదంటే డిప్రెషన్ కలిగజేస్తాడు, లేదంటే చచ్చిపో నీ జీవితంలో. ఏం మంచి చేశాడు దేవుడు? నీ బ్రతుకుల్లో ఏక విజయం లేదో, ఇదే అప్పుల్లో ఉండాలి, చచ్చిపోరా బాయ్, హ్యాపీగా ఉంటుందని చెప్తాడు. సాతాను నానా రకాలుగా కృంగదీస్తాడు. ఈరోజు లోకంలో అనేక మందిని అలాగే కృంగదీస్తున్నాడు. అటువంటి శానాదయాలు పట్టిన వాడు ఎవడు సాధి చేయలేడు. కానీ నా యేసయ్య అతన్ని చూశాడు. కానీ నా ఆ ప్రభు అతను ఒక్క మాటతో అతను ఏం చేశాడు? విడిపించాడంట. ఆమెను హల్లెలూయా. ఆ సాతాను కట్టలలో ఒకవేళ నువ్వు ఉన్నావేమో, ఆ పాప బంధకంలో నువ్వే ఉన్నావో, ఆయన నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మోయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన వైపు తిరగడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? విడిచిపెట్టేసిన నీవు ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వడానికి ఇష్టంగా ఉన్నావా? పాప బంధకులు మొగిపోతున్నావు నువ్వు రోషం కలిగి దేవుడి కొరకు జీవించడానికి ఇష్టపడుతున్నావా? లేదంటే అదే కట్టల్లో ఉంటావు, నువ్వు అదే కట్టలతో కట్టబడి ఉంటావు. నీ వల్ల ఉపయోగం ఉండదు. నీ వల్ల ఉపయోగం అనేది లేదు. నీ జీవితంలో ఉపయోగం అనేది ఉండదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? మెఫీబోషెతు భవిష్యత్తు లేనివాడు. మెఫీబోషెతుకి భవిష్యత్తు లేదు. 2 కాళ్ళు కుంటివాడు. తన జీవితంలో ఏమన్నా జరిగింది అనుకుంటాడా? తన జీవితంలో 2 కాళ్ళు కుంటోడండి. ఆయన రాజస్థానం దగ్గర రాజు ముందు రాజబల్ల మీద ఆహారం తినే పరిస్థితి తనకు వస్తుంది అనుకుంటాడా? ఒక కుంటోడు లేదు. ఒక కుంటోడిని ఎవడ పట్టించుకోడు. కానీ దావీదు ఒకరోజు అదే కుంటోడిని, అదే భవిష్యత్తు లేని ఆ మెఫీబోషెతుని పిలిచాడు.
ఎక్కడి నుంచి పిలిచాడు? మకీరు ఇంటి నుంచి పిలిచాడు. మకీరు అని అంటే సాతానని, మకీర్ అంటే పాపమని, మకీర్ అంటే లోకమని. ఈ లోకములో భూదిగంతముల కొరల నుంచి నిన్ను నన్ను దేవుడు పిలిచాడు. ఎందుకో తెలుసా? ఆయన బల్ల వద్ద నీకు నిత్యము ఆ విందులో నిన్ను కూర్చోబెట్టాలని. ఆమెన్, హల్లెలూయా. ఆ బల్ల వద్ద నిన్ను కూర్చోబెట్టాలని ఆయన పిలుస్తూ ఉంటే, నేను మకీర్ దగ్గరే ఉంటా, నేను ఇంకా పాపం దగ్గరే ఉంటా, నేను దుర్రీతిలోనే బ్రతుకుతా, నేను ఇంకా పందిలాగానే దొరుకుతానంటే నీ ఇష్టం, నీ ఇష్టం. ఆ 7 విందులో నీకు రాకపోవడం ఇష్టం లేకపోతే నువ్వు ఇంకా అదే పాపం, అదే సినిమా, అదే రీల్స్, అదే దుర్మార్గత, అదే దుష్టత్వంలో బ్రతుకు. ఆ 1000 విందులోకి నువ్వు రావాలంటే ఆ మకీరు నుంచి నువ్వు బయటపడాలా. ఆ మకీరు అనే సాతాన కట్టులో నుంచి బయటికి రావడానికి ఇష్టపడాలా. నువ్వు అనుదినం మందిరంని జీవించడానికి, మందిరంలోకి రావడానికి ఇష్టపడాలా. దేవుని సన్నిధిలో ముందు ఉండడానికి ఇష్టపడాలా. ఎప్పుడైతే నువ్వు అలా ఇష్టపడ్డావో, ఎప్పుడైతే ఆ మెఫీబోషెతు ఇష్టపడ్డాడో, అప్పుడు ఏం చేయబడ్డాడు? దావీదు ఇంటికి తీసుకురాబడ్డాడు. రాజనగరంలో తిరుగుతున్నాడు, రాజుతో కూర్చున్నాడు. మెఫీబోషెతు, నీకు భవిష్యత్తు లేదని బాధపడుతున్నావేమో, నేనిస్తా నీకు భవిష్యత్తు. ఎల్లప్పుడూ నువ్వు నా బల్ల వద్దే తినాలా. ఆమెన్, హల్లెలూయా. చూడండి, ఆ ధన్యత ఎవరికి ఇస్తున్నాడు దేవుడు? ఆ ధన్యత భవిష్యత్తు లేని మనలాంటి వాడికి ఇస్తున్నాడు దేవుడు. మనలా పాపములో కట్టబడిన వాడిని విడిపించి ఆయన మన మీద కూర్చుని ఎక్కి తిరగడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరైనా చిన్న పాపం చేసిన వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళ దగ్గర నిలబడ్డానికి కూడా నేను ఇష్టపడా. వీళ్ళతో పాటు తిరిగితే నన్ను కూడా ఆ టైప్ క్యాండిడేట్ అనుకుంటారని. కానీ మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ఇందులో ఆయన ప్రేమ ఉంది. ఆమెన్, హల్లెలూయా. నువ్వు నిజంగా ప్రేమించినట్లయితే ఆ బంధకాల నుంచి నువ్వు బయటికి రా, ఆ చీకటి నుంచి నువ్వు బయటికి రా. ఎందుకంటే దుష్టుడు ఎందుకు వస్తున్నాడో తెలుసా? నీకు ఎంటర్టైన్మెంట్ మంచిగా ఉందనుకున్నావు ఈరోజు, దుష్టుడు నిన్ను నాశనం చేయడానికి వస్తున్నాడు. దుష్టుడు నీ జీవితాన్ని పాడు చేయడానికి వస్తున్నాడు. నీ బ్రతుకులో విజయం లేకుండా చేయడానికి వస్తున్నాడు. అయితే నీవు నిశ్చత కలిగి, అయితే నువ్వు క్రీస్తును మోయడానికి ఇష్టపడినట్లయితే నువ్వు తిరిగి రా. ఆ మకీరు అనే ప్రాంతం నుంచి నువ్వు తిరిగి వస్తే ఆయన 1000 విందులోకి నేను తీసుకువెళ్తాడని ఆయన ఇష్టపడుతున్నాడు. లేదంటే ఆయన ఆ రోజు ఏమెక్కొస్తాడు? ఇక గాడి దగ్గర రాడిక, ఆయన గుర్రం ఎక్కొస్తాడు. ఎందుకో తెలుసా? ఈ లోకానికి తీర్పు తీర్చడానికి. ఆ తీర్పులో నువ్వు ఉండిపోతావేమో. నీ హృదయము, నీ బ్రతుకు, నీ మనసు, నీ జీవితము వాక్యము చేత ఉదక స్నానం చేయకనట్లయితే, ఆత్మచేత నువ్వు ముద్రింపబడినట్లయితే, ఆత్మచేత శరీర క్రియలు నువ్వు చంపకపోయినట్లయితే, ఆ రోజు తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు నిన్ను కూడా తీర్పు తీరుస్తాడు ఆయన. అప్పుడు సమాధానపరచడానికి రాడు, నీ మీద తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు జనాంగమా, ఆ తీర్పులోనికి మనం రాకుండా ఉండాలంటే ఈ వాక్యంతో మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలా. ఆయన వైపు తిరిగి రావాలి. ఇంకా ఎన్నాళ్ళు అదే బానిసత్వం, ఇంకా ఎన్నాళ్ళు అదే పాపపు బంధకం. కాబట్టి ప్రియజనాంగమా, మనం మార్చబడాలి. ఆ ప్రభువుని ఈ లోకానికి మోసుకు వెళ్ళాలి. ఆయన మనల్ని విడిపించి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, కానీ ప్రభువును మోసుకెళ్ళట్లే. ఇంకా ఆయన మనల్ని విడిపించినా ఇంకా పాపంలోనే ఉంటాం. ఇంకెప్పుడు మోసుకెళ్తావు భయ్? కాబట్టి దేవుడు నీ హృదయంలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు, నీతో జీవించడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఇది